వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 21న కుప్పానికి రానున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికార యంత్రాంగం. జనసేన కిట్లను పంపిణీ చేసిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ. పుంగమ్మ కట్టపై దారుణంగా మారిన రోడ్డు, అవస్థలు పడుతున్న వాహనదారులు. గ్రీవెన్స్ లో 256 అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విద్యాధరి. వార్తలను వివరాలు. ఈ నెల 21వ తేదీన కుప్పంలో ప్రసిద్ధిగాంచిన అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి ప్రసన్న గంగమాంబ గంగజాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలు. అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి పరిశీలించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ లో భాగంగా గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్ నందు హెలిప్యాడ్ లో బ్యారికేడింగ్ ఏర్పాటు, గ్రౌండ్ నందు శానిటేషన్ నిర్వహణ సంబంధిత అంశాలపై చర్చించారు. అనంతరం పాతపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, బ్యారికేడింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు, ఆలయ చైర్మన్ రవిచంద్ర బాబుతో చర్చించారు. ఈ ఎస్ఎల్ఎస్ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పిఆర్ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, ఏఆర్డిఎస్ మహబూబ్ బాషా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లను ఆ పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి పగడాల రమణ అందించారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు కిట్లను పంపిణీ చేశారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సివి శ్రీనివాసులు, వీర మహిళ అరుణ, దేశాది వికాస్, రాయల్ కుమార్, పాముల హరి, చంద్రబాబు, వేణు రాయల్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మనం జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుని సభ్యత్వ మెంబర్షిప్ కోసం ఏదైతే మనం కార్డుల కోసం ఎదురు చూస్తున్నామో
ఆ శుభ సందర్భంగా మనం ఈరోజు మన మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి మన పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టీము వచ్చింది. ఈ రోజు మన కిట్లు కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే క్రియాశీలంగా పుంగనూరు నియోజకంలో చాలా మంది క్రియాశీలక వాలంటీర్లుగా పనిచేశారు వారందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాబట్టి మీరు ఏదైతే ఆ రోజు బాధ్యతగా మెంబర్షిప్ చేశారో వారు మీరు ఎవరైతే చేశారో వారందరికీ కూడా ఈ ఐడెంటిటీ కార్డు అదేవిధంగా పార్టీ నుండి ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అవన్నీ అందజేస్తాము. అవన్నీ మీరు ఎవరైతే చేశారో వాళ్ళకందరికీ కూడా ఇచ్చి హ్యాపీగా చేయాలని మనసులో కోరుకుంటూ అందరికీ ఎవరైతే ఈ మెంబర్షిప్ చేశారో వారికందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు తెలుసు జనసేన పార్టీ ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నది. ఈ ఉత్సాహం చూపుతున్నారు ప్రతి ఒక్క వ్యక్తి మన జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని, జనసేన పార్టీలో ఉంటే ఒక కుటుంబం బాగా సురక్షితంగా ఉంటుందని ఫీల్ అయ్యి చాలా మంది వాలంటీర్గా వచ్చి కూడా ఈసారి చేసుకున్నారు. కాబట్టి మనమందరూ కూడా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్నది కూడా చాలా సంతోషిస్తున్నాము. మనందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు. పుంగనూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గత 2 రోజుల క్రితం ఎస్సీ విద్యార్థి జేమ్స్ ను తోటి విద్యార్థులు రౌడీలచే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి మూత్రం తాగించిన ఘటన పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారన్నారు. దళిత విద్యార్థిపై దాష్టికానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు అయ్యూబ్ ఖాన్, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2 రోజుల మునుపు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీ విద్యానికేతన్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఒక దళిత విద్యార్థి, అతని పేరు జేమ్స్. కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఒక దళిత వ్యక్తిని, ఒక దళిత విద్యార్థి యొక్క హక్కులను భంగపరుస్తూ అగ్రవర్ణాలకు చెందినటువంటి విద్యార్థులు 1.5 రోజు అతన్ని నిర్బంధించడమే కాదు అనేక చిత్రహింసలు పెట్టి కొట్టి భయపెడుతూ ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నీకు మొత్తం గుడ్డలు ఇప్పదీసి నీ మూత్రం నీకే తాపిస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. అయ్యే కాలేజీ యాజమాన్యం మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో దళితుల పైన తెలియకుండా అనేక దాడులు, కుల వివక్ష జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరంటే ఆ కాలేజీ యొక్క యాజమాన్యాలే. అగ్రవర్ణాలను ప్రోత్సహిస్తూ ఇలాంటి దాడులు చేపిస్తున్నటువంటి కాలేజీలను వెంటనే మూతవేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా విద్యాశాఖ వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఆ విద్యార్థి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో అతనికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎవరైతే దాడి చేశారో అగ్రవర్ణాలకు ఒత్తాసు పలుకుతూ కొన్ని పేర్లు తొలగించు, నీకు డబ్బులు ఇస్తాం, నీవు ఈ విషయాల్లో పెద్దగా వెళ్లాల్సిన అవసరం లేదు, మీకు కావాల్సిన డబ్బు ఇస్తామని చెప్పేసి పోలీసుల ద్వారా మరి ఈ మాదిరి ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేమైతే తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు దళితులు సామాజికంగా వెనుకబడి ఉండొచ్చు, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. ఈ దేశంలో వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది, బ్రతికేటువంటి స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వంలో అన్ని హక్కులు కూడా వాళ్ళకు ఈరోజు ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ వివక్షలు, దళితులపైన దాడులు, దళిత విద్యార్థులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిపైన కఠినమైన నిర్ణయాలు మాత్రం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316,
యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, ప్లే క్లాస్ నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. రైతులకు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను సోమవారం వనమల్దిన్న ఆర్ఎస్కేలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్ మాట్లాడుతూ 30 మంది స్మార్ట్ ఫోన్ కలిగిన రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ హరినాయక్ రైతులకు ఫోన్ పే గురించి, అగ్రి సెంట్రల్ యాప్, వ్యవసాయం యాప్, ఎన్పిఎస్ఎస్ యాప్, ప్లాంటిక్స్ యాప్ మరియు వాతావరణ సమాచారం, మార్కెట్ సమాచారం, యూట్యూబ్ వినియోగం గురించి అవగాహన కల్పించారు. తద్వారా రైతులు స్వయంగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఈఓ శివశంకరప్ప పాల్గొన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ మోహన్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 256 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ మరియు సర్వే శాఖకు 198, పోలీసు శాఖ 13, డిఆర్డీఏ 11, విద్యుత్ శాఖ 7, రహదారులు మరియు భవనాల శాఖ 1, పౌర సరఫరాల శాఖ 7, పశుసంవర్ధక శాఖ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, వాటర్ రీసోర్స్ 4, దేవాదాయ శాఖ 1, విద్యాశాఖ 2, కలెక్టరేట్ ఏవో 2, డిసిసి బ్యాంక్ 1, ఎంపీడీఓ పాలసముద్రం 1, హౌసింగ్ 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జేసీ, డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చిత్తూరు ఆర్డీఓలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో గల చీమనపల్లి దర్గాలో 2 రోజుల పాటు ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక ప్రార్థనలు, కవాలి, పాటలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. హిందూ, ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ విద్యాధరిని పార్టీ నాయకులు కలిశారు. చాలా కాలం నుంచి నెలకొన్న సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రినోవేషన్, కిడ్స్ ప్లే పార్క్, ప్లేయింగ్ గ్రౌండ్ ఫర్ క్రికెట్ అండ్ కబడ్డీ స్టేడియం మరియు పుంగమ్మ కట్టపైన వాకింగ్ ట్రాక్ మరమ్మతు చేయించడంతో పాటు ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, లైటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. పుంగనూరు మున్సిపాలిటీలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించి విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు వారు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో జనసేన యూరోప్ కోర్ టీం రాయల్ కుమార్, వేణు రాయల్, నానబాల ఉదయ్ మరియు బన్నీలు ఉన్నారు. ఈరోజు పొంగనూరు జరుగుతున్న సమస్యలు కానీ, జనాలు ఎదుర్కొంటున్న, కామన్ పీపుల్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన చిత్తూరు కలెక్టరేట్లో వచ్చి మన సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన కొన్ని విషయాలు ఏమంటే, హైంద్రీ నివాస ఈ జల ప్రాజెక్ట్ వల్ల ఆల్మోస్ట్ ఈ మధ్య వర్షాల వల్ల చాలా గుంతలు నిండిపోయాయి. అందులోనూ మట్టి కూరుకుపోయి వాటి ఫ్లో కూడా సరిగ్గా లేకపోవడం వల్ల అది అక్కడక్కడ జామ్ అయినాయి. సో వాటిని కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన పొంగనూరులో ఆల్మోస్ట్ ఒక 2500 ఆర్ మేబీ ఇన్ అండ్ అరౌండ్ 3000 స్టూడెంట్స్ డైలీ మన చుట్టుపక్కల విలేజెస్ కి వచ్చి వెళ్తుంటారు. అలాగే కామన్ ప్యాసింజర్స్ కూడా వచ్చి వెళ్తా ఉంటారు. ఇలాంటి ఇంత పెద్ద పొంగనూరు మున్సిపాలిటీ అయింది, మన పొంగనూరు బిగినింగ్ నుంచి ఏది ఈ బాలాజీ థియేటర్ కానీ, ఈ లాస్ట్ కొత్తిండ్లు కానీ, అట్ ద సేమ్ టైం తిరుపతి రోడ్లో కానీ, బెంగళూరు రోడ్లో కానీ ఎక్కడ ఒక్క సింగిల్ బస్ స్టేషన్ లేదు. ఇది చాలా దురదృష్టకరము. ఇంత పెద్ద టౌన్లో ఒక్క బస్ స్టాప్ లేకున్నా ఇది చాలా కామన్ పీపుల్కి చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ మన సమ్మర్ టైంలో కానీ, వింటర్ సీజన్లో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ ఎండకి నీడ లేకున్నా, వర్షాల వల్ల కూడా చాలా తడిచిపోయి రోడ్లో కూడా బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలా కామన్ పీపుల్ కోసము ఒక్క బస్సు షెల్టర్ కూడా లేకపోవడము చాలా బాధాకరము. సో ఇలాగే ఇంకోటి కూడా ఏమంటే, రిక్రియేషన్ సెంటర్స్ కానీ, చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి పార్కులు కూడా లేవు. సో వీటన్ని గురించి కలెక్టర్కి విన్నవించుకోవడం జరిగింది. సో తను కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ అక్కడ ఉన్న అథారిటీస్కి చెప్పడం జరిగింది. సో వెరీ సూన్ మనము కొన్ని గుడ్ న్యూస్ వింటాము. అట్ ద సేమ్ టైం పొంగనూరు వాకింగ్ ట్రాక్ ఉంది. ఇది ఉడా వాళ్ళు చేయడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో. ఆల్మోస్ట్ 1 crore రూపీస్ స్పెండ్ చేసి స్టిల్ దాంట్లో ఇప్పుడు మనకి మినిమం ఫెసిలిటీస్ లేకున్నా నైట్ టైం స్ట్రెస్ పాస్ చేయడము, అంటే ఈ మందు తాగే వాళ్ళు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి అలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. లైటింగ్ లేదు, కాంపౌండ్ కానీ ఫెన్సింగ్ లేదు. ఇలా ఉండడం వల్ల చాలా మంది నైట్ టైమ్స్ వెళ్ళి దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డాగా మారుస్తున్నారు. సో వాళ్ళు కలెక్టరేట్కి ఇవి కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ వర్షాల వల్ల చెరువు కట్ట అక్కడక్కడ చాలా కోతలకు గురైంది. దాన్ని కూడా విత్ ఫోటోస్ ప్రూఫ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్తామని చెప్పారు. మన పొంగనూరు ఇన్ అండ్ అరౌండ్ లో మనం ఎంతో దైవంగా కొలిచే బోయకొండ గంగమ్మ వారి టెంపుల్ ఉంది. దీనికి కూడా మనకు తెలుసు, మన ఇన్ అండ్ అరౌండ్ కర్ణాటక కానీ, తమిళనాడు కానీ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ అయిన బోయకొండకి రోడ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడము, మన కర్ణాటక నుంచి పొంగనూరుకు వచ్చేటప్పుడు చూసామంటే చాలా గుంతలు ఉంటాయి. ఓకే, సో ఈ గుంతల వల్ల చాలా మంది యాక్సిడెంట్లు జరిగాయి. చాలా మంది ప్రమాదవశాత్తు చనిపోయే కేసెస్ ఉన్నాయి కొన్ని. సో వీటి కూడా రోడ్డు కొంచెం మరమ్మతులు చేసి 2-way రోడ్డు శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది. అట్ ద సేమ్ టైం బోయకొండ టెంపుల్ ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రసాద్ అనే స్కీమ్ లో బోయకొండని చేర్చాలని కోరడం జరిగింది. పొంగనూరు పట్టణం నుంచి కర్ణాటకకు వెళ్లే మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై గత ప్రభుత్వంలో ఆర్ఎండ్బి శాఖ ద్వారా 9.8 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కర్ణాటక నుంచి నిత్యం శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి దర్శనం కోసం వేలాది వాహనాలు పుంగమ్మ చెరువు కట్టపై నుంచి వెళ్తూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చిన్న చిన్న గోతులు పెద్ద గుంతలుగా మారాయి.
వెంటనే పుంగమ్మ చెరువు కట్టపైన రోడ్డును పూర్తి చేయాలని బీజేపీ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు. రహదారుల భవనాల శాఖ ఏఈని చరవాణి ద్వారా వివరణ కోరగా గుత్తేదారుడు త్వరితగతిన పనులు పూర్తి చేయకుంటే టెండర్ని రద్దు చేస్తామన్నారు. R&B రహదారి కర్ణాటకకు వెళ్లే ఈ దారిలో గత ప్రభుత్వంలో ఈ రోడ్డు వేసేదానికి టెండర్ పిలిచినారు, డబ్బులు శాంక్షన్ అయినాయి. మరలా ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వంలో టెండర్ శాంక్షన్ చేసుకొని ఈ టెండర్ ఎత్తిన వాళ్ళు ఈ పనిని పూర్తి చేయకుండా అడ్డపడినారు, అంటే నిలిపేసినారు. ఈ కాలువలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం అవుతుంది. ఈ రోడ్ చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఒక ఆమె ఆటోలో హాస్పిటల్ పోవాలంటే ఆమె యొక్క బాధలు చూసి అసలు ఆశ్చర్యపోతాం. దీన్ని స్పందించేదానికి అధికారులు ఎక్కడున్నారు అని చెప్పి, ఈ పక్క చెరువు, ఈ పక్క పంట చేసేదానికి కల్టివేషన్కి ఇది అన్నమాట. కానీ దీన్ని ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ రోడ్లోనే చూడండి, ఇట్లా వాహనాలు పోతా ఉంటాయి. ఎంత దీనికి అవుతుంది అంటే ఆశ్చర్యం అవుతుంది. అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులు నేను చెప్పడం ఏమిటంటే, ఈ టెండర్ ఎంతవరకు వేశారు, ఎంతవరకు డబ్బు శాంక్షన్ చేశారు, ఈ రోడ్ వేస్తారా, లేదంటే అక్కడ చూడండి గోడ వరకు ఉంది కానీ పూర్తి కాలేదు. ఇది దయచేసి దీన్ని కూడా మీరు గమనించాలని చెప్పి నేను ప్రతిసారి ఈ విషయాల మీద ప్రజల యొక్క ఇబ్బందులు ఏం పడుతున్నాయో ఆ దృష్టిని తీసుకుని వస్తున్నాము. కానీ అధికారులు నిమ్మత్తుకు నీరెత్తినట్లు గమ్మునుడిపోతున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. ఫోన్ చేశాను ఇప్పుడే ఆయనకి, ఏఈ గారికి, ఫోనే ఎత్తులే. 2 times చేశాను, 3 సార్లు చేశాను, కానీ ఎత్తులే. చూడండి, డిఈకి ఫోన్ ఎత్తడం లేదు. ఎందుకు ఎత్తడం లేదు? ఏదైనా సమస్య వస్తే చెప్పేదానికే కదా మేము ఫోన్ చేస్తాము. కాబట్టి అధికారులని నేను చెప్పడం ఏమిటంటే, దీన్ని స్పందిస్తూ దీని మీద తగిన చర్య తీసుకొని, ఇప్పుడు చూడండి లారీ వస్తుంది, ఎంత లోతుకు పోతుంది చూడండి. ఇది దీనికి అన్నమాట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 21న కుప్పానికి రానున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికార యంత్రాంగం. జనసేన కిట్లను పంపిణీ చేసిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ. పుంగమ్మ కట్టపై దారుణంగా మారిన రోడ్డు, అవస్థలు పడుతున్న వాహనదారులు. గ్రీవెన్స్ లో 256 అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విద్యాధరి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.